సురణ వైర్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇవన్నీ కూడా మనం చూడొచ్చు వైర్స్. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రెల్లీస్ అనమాట. డిఫరెంట్ సైజెస్‌లో, షేప్స్‌లో మనకు కనిపిస్తున్నాయి అక్కడి నుంచి. సో ఎలా అంటే కొన్ని రకాల తీగ జాతి మొక్కలకి, బెండ ఇలాంటి ప్లాంట్స్‌కి, టొమాటో లాంటి ప్లాంట్స్‌కి కూడా ఇలాంటి ట్రెల్లీస్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. దిగుబడి మంచిగా ఎక్కువగా రావడం కోసం ప్లాంట్ హెల్తీగా ఉండడం కోసం ఇలాంటివన్నీ వాడుతూ ఉంటారు కూడా. సో చూడొచ్చు. కంచె వేయడానికి పనికొస్తుంది పొలంలో. అలాగే ప్లాంట్స్‌కి సపోర్ట్ ఇయ్యడానికి కూడా ఇలాంటి రకాలన్నీ కూడా యూజ్ అవుతాయి. ఎగ్జిబిషన్‌లో ఏమేమి ఉంటాయి, ఎంతవరకు మనకి ఉపయోగపడుతుంది అనేది చూడడానికి రైతులు కూడా చాలామంది వస్తున్నారు. అండ్ అటువైపు మనం వెళ్దాము. ఇంకా చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. రండి. కిసాన్ ఎగ్జిబిషన్‌లో మరొక ఇంట్రెస్టింగ్ స్టాల్ దగ్గరకొచ్చామండి. హైడ్రోపోనిక్స్. సో ఇక్కడ చూడొచ్చు. హైగ్రానిక్స్ అని పెట్టారనమాట. ఐడియాస్ టు గ్రో. మనము టెర్రస్ గార్డెనింగ్ చేసే వాళ్ళకి, అలాగే బాల్కనీస్‌లో తక్కువ స్పేస్ ఉన్న వాళ్ళకి, అపార్ట్మెంట్స్‌లో వాళ్ళకి ఈ హైడ్రోపోనిక్ సిస్టమ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. వితౌట్ మట్టి లేకుండా వీళ్ళు పండిస్తూ ఉంటారనమాట. ఒక్కసారి ఇక్కడ చూడండి ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఉందో కనిపిస్తది అసలు. ఆ చెర్రీ టొమాటోస్ ఎంత బాగున్నాయి అసలు. ఆ చెర్రీ టొమాటో ఏమో చిన్నగా ఉంటుంది. ప్లాంట్ చూడండి ఎంత బాగా పై వరకు సపోర్ట్ తీసుకొని చాలా బాగా పెరిగిందో. అండ్ కింద చూస్తే అసలు మట్టే లేదు. హైడ్రోపోనిక్స్ విధానంలో వీళ్ళు ఫార్మింగ్ చేస్తున్నారు. సో టమాటోనే కాదండి, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. మామూలుగా హైడ్రోపోనిక్స్ అంటే మనం ఏమనుకుంటాము, ఏదో చిన్న పాలకూర, ఆకుకూరలు, లేదంటే లెట్యూస్ ఇలాంటివి గ్రో చేయొచ్చు అనుకుంటాము. బట్ ఇక్కడ చూస్తే టొమాటో, మిర్చి, ఈ ప్లాంట్ చూడండి. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ మిర్చి అనమాట. సో పండిన తర్వాత ఇలా ఉంటుంది. ఇది క్రీపర్ మిర్చి అంటున్నారండి. మామూలుగా క్రీపర్ టొమాటో చూసాం ఇప్పటివరకు కూడా, కొత్త వెరైటీ. అయితే ఇప్పుడు ఈ మిర్చిలో కూడా ఇలాంటి వెరైటీ వచ్చింది, క్రీపర్ మిర్చి. సో దట్ ఈల్డ్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇలాంటి ప్లాంట్స్ నుంచి. ఇక్కడ చూడొచ్చు ఎల్లో కలర్ క్యాప్సికమ్స్ చూసాము, కానీ ఇక్కడ ఎల్లో కలర్ మిర్చి మనం చూస్తున్నాము. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. సో ఇక్కడ చూడండి అసలు హైడ్రోపోనిక్స్లో సొరకాయ ఏంటి, అసలు ఎలా పండిస్తున్నారు చూడండి. చాలా ఆశ్చర్యంగా ఉంది నాకైతే హైడ్రోపోనిక్స్లో సొరకాయ. ఆల్రెడీ ఒకటి కట్ చేసి కూడా పెట్టినట్టున్నారు ఇక్కడ. టవర్ స్టైల్లో మనకి హైడ్రోపోనిక్సే, బట్ టవర్ సిస్టంలో గ్రో చేస్తున్నారు. ఇక్కడ పైన చూడొచ్చు పుదీనా, ఫ్రెష్ పుదీనా, అండ్ తర్వాత కొత్తిమీర, పాలకూర, రెడ్ లెట్యూస్, గ్రీన్ లెట్యూస్. సో ఇలా అన్నీ కూడా లీఫీ వెజిటబుల్స్ హైడ్రోపోనిక్స్లో, అందులోనూ టెర్రస్ టైప్లో సో చాలా బ్యూటిఫుల్గా అనేది గ్రో చేస్తున్నారు. అన్నీ కూడా డిఫరెంట్గా అన్నీ ఒకే ప్లేస్లో ఒక షెల్ఫ్స్లలో అమర్చినట్టు ఉన్నాయి ఆకుకూరలన్నీ కూడా. సో చూడడానికి చాలా బాగున్నాయి. ఇలా ఒక టవర్ పెట్టుకున్నా చాలు, మనకు కావాల్సిన వెజ్జీస్ అన్నీ కూడా, లీఫీ వెజిటబుల్స్ అన్నీ గ్రో చేసుకోవచ్చు మనము. ఇలా టవర్ కావాలి అనుకుంటే కొంచెం కాస్ట్లీ కూడా ఉంటున్నాయి. బట్ ఇలాంటివి మనం తీసుకుంటే కనుక చీప్ అండ్ బెస్ట్లో వస్తాయి థర్మాకోల్వి. సో ఇవి కూడా సేల్ చేస్తున్నారండి ఇక్కడ. ఇవి కోకో చిప్ బ్లాక్స్ అంటారనమాట. సో ఈ మెథడ్లో ఫార్మింగ్ చేసినప్పుడు మెయిన్గా కావాల్సింది ఇది, మట్టికి బదులుగా ఇలాంటి కోకో చిప్స్ని, కోకో పిట్ని వాడుతూ ఉంటారనమాట. ఇలా బ్లాక్స్ లాగా వస్తాయి, మనం కొనుక్కొని ఇవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. వాటర్లో సోక్ చేసి దాని తర్వాత డైరెక్ట్గా ప్లాంట్స్ పెట్టుకోవడానికి వాడుకోవచ్చు. ఎగ్జిబిషన్లో మరొక స్టాల్కి వచ్చామండి. సో ఆశీష్ ఉన్నారు ఇక్కడ, మనం మాట్లాడదాము ఈ స్టాల్ గురించి. సో హలో అండి, ఆశీష్. చెప్పండి. హలో ఆశీష్ గారు, సో మీ స్టాల్ గురించి, మీ స్టాల్లో రైతులకి ఉపయోగకరంగా ఉన్నటువంటి ఐటమ్స్ గురించి చెప్తారా? డెఫినెట్లీ మేము బేరింగ్స్, జాక్స్, అన్ని రకాల ట్రాక్టర్ సంబంధించిన, ట్రాలీకి సంబంధించిన ఫార్మర్కి ఏవైతే యూజ్ ఉన్నాయో అన్ని మేజర్ రీజన్స్లో ఉన్నాం.
తెలంగాణలో మేము పాస్ 1995 నుంచి ఉన్నాం. సో సెంటోర్ రిప్రజెంటేటివ్ ఇస్ యాక్చువల్లీ వీఆర్ ఆల్ ఓవర్ ఇండియా యాజ్ వెల్ అండ్ వీ సెల్ ప్రొడక్ట్స్ అక్రాస్ వరల్డ్ యాజ్ వెల్ ఇప్పుడు. యా, సో మీకు ఎలాంటి అయితే ప్రొడక్ట్స్ ఫార్మర్స్కి హెల్ప్ అవుతాయో అన్ని రకాల నుంచి, చిన్న బేరింగ్స్ నుంచి లార్జ్ జాక్స్ దాకా అన్నీ హెల్ప్ చేస్తామండి మేము. యా, సో మీరు ఈ రిప్రజెంటేటివ్, మేము జస్ట్ ఒక రిప్రజెంటేటివ్, ఇక్కడ ఓనర్స్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళే మీ ప్రోడక్ట్ అంటే అంత ప్రోడక్ట్ మీద మన నమ్మకం ఉందనే మేము ఇంత ఓపెన్లీ మేము హెల్ప్ చేస్తున్నాం. రైస్ ట్రాన్స్ప్లాంటర్ ఉందండి. సో డెమో చూపిస్తున్నారు, చూద్దాం. రాలో కంపెనీ దగ్గర మనం ఉన్నామండి. ఇక్కడ వరి నాట్లు వేసేటువంటి మెషిన్ మనం చూసాము ఇప్పుడే. సో అది ఎలా రన్ అవుతుంది అనేది ఆన్ చేసి చూపించారు. ఆ మెషినరీ గురించి ఇంకొంచెం క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రాలో కంపెనీ నుంచి ఉన్నారు, మాట్లాడదాం. హలో, మీ పేరండి? ప్రతిభ మేడం. ప్రతిభ. ఓకే, సో ఈ ప్రోడక్ట్ మనం అయితే చూసాం కదా మెషిన్. ఈ మెషిన్ కాస్ట్ ఎంత ఉందండి? ఇది 3,50,000 మేడం. ఇది 4 రోజుది. ఇందులో సబ్సిడీ 50,000 ఉంటుంది. 50,000 సబ్సిడీ పోగా 3 lakhsలో వస్తుంది మేడం. గవర్నమెంట్ సబ్సిడీ కూడా ఇస్తుంది అంటున్నారండి. ఈ వెహికల్ పైన 50,000 గవర్నమెంట్ సబ్సిడీ వస్తుంది. అండ్ ఎంత టైం పడుతుంది ఒక ఎకరం ప్యాడీ వేయాలి అని అంటే ఈ మెషిన్తో ఎంత టైం తీసుకుంటుంది? అంటే ఇది 4 రోజుది కాబట్టి ఇది 2 hours తీసుకుంటుంది మేడం. ఇందులో 6 రోజుది ఉంటుంది, అదైతే 1 hour తీసుకుంటుంది మేడం. ఇది 2 hours పడుతుంది. అవును మేడం. ఓకే, సో చూస్తున్నారు కదా ఎంత టైం ఆదా అవుతుందండి. ఒక 2 hours మొత్తం ఒక ఎకరం అంతా కూడా ప్యాడీ ప్లాంటేషన్ జరిగిపోతుంది. అంటే వరి నాట్లు వేసేస్తుంది ఈ మెషినరీ. సో చాలా వరకు కూలీల కొరత తగ్గిపోతుంది, కూలీల ఖర్చు కూడా తగ్గిపోతుంది అనమాట. సో 3 lakhsలో ఈ మెషిన్ అవైలబుల్గా ఉంది. ఇది ఎలా, పెట్రోల్ ఆర్ డీజిల్? ఇది పెట్రోల్తో వేసుకోవచ్చు మేడం. ఎకరానికి 2 లీటర్ల పెట్రోల్ ఖర్చు వస్తుంది. మనకు ట్యాంక్ నాటు పడుతుంది, కూలీల చుట్టూ తిరగకుండా కూడా ఉండొచ్చు. దీనివల్ల నారు అంటే మనం ఒకటేసారి నారు పోసుకునే విధానమే ఉంటుంది మేడం. నారు పీకే ఖర్చు ఉండదు మనకు. లేబర్స్ అయితేనేమో నారు పీకే ఖర్చు ఉంటుంది. దీనివల్ల మనకు షీట్లా నిలబడుతుంది కాబట్టి మనకు లేబర్స్ నారు పీకే ఖర్చు అనేది ఉండదు మేడం. సో చాలా రకాలుగా ఖర్చు అనేది ఆదా అవుతుంది. అవును మేడం. రైట్ అండి, చూసారు కదా రాలో కంపెనీకి సంబంధించినటువంటి ప్యాడీ వరి నాట్లు వేసేటువంటి మెషిన్ ఇది. సో ఈ వరి మీరు చూడొచ్చు, ఇలా ఒక 30 days పెరిగినటువంటి ప్లాంట్. ఇది 15 days నుండి 25 daysలో ఎప్పుడైనా నాటు వేసుకోవచ్చు మేడం. ఓకే, సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది 15 నుంచి 20-25 days వయసు ఉన్నటువంటి ప్యాడీ నారు అనమాట, వరి నారు. దీన్ని తీసుకొచ్చి పొలంలో వీళ్ళు ఇలాంటి మెషిన్స్తో వరి నాట్లు వేస్తూ ఉంటారు. సో ఇంకో స్టాల్కి వచ్చేసామండి, ఆండ్వేర్ వర్క్స్ అన్నమాట. సో ఇక్కడ మనం చూడొచ్చు చెక్క గానుగకి సంబంధించినటువంటి మెషిన్, అలాగే మిల్లెట్స్కి సంబంధించినటువంటి మెషిన్స్ ఉన్నాయి. సో ఈ కాస్ట్ ఎంత, ఎలా ఉంటాయి అని మనం డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాము. ఇది చూడొచ్చు చెక్క గానుగ నూనె చేసుకునేటువంటి మెషిన్. చాలామంది ఇప్పుడు గానుగ నూనెలు యూజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నటువంటి తరుణంలో ఇలాంటి మెషిన్స్ కూడా ఎక్కువగానే డెవలప్ అనేది చేస్తూ ఉన్నారు. సో మాట్లాడదాం వీళ్ళతో. హలో అండి, మీ పేరు? మా పేరు వీరేష్ అండి. వీరేష్ గారు, చెక్క గానుగ అసలు మీ దగ్గర ఏమేమి మెషిన్స్ ఉన్నాయి? సార్ చెక్క గానం ఉంది మేడం, అండ్ పప్పులు పౌడర్ చేస్తాయి, మసాలా ఐటమ్ పౌడర్ చేస్తుంది, చెక్క లవంగా అలాంటిది, చిల్లీ పౌడర్ అలాంటిది పౌడర్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే నంబర్స్ ఉంటాయి ఇక్కడ బ్లేడ్లో ఇలా చేంజ్ చేసుకోవచ్చు మీరు. దీనిలో ఇప్పుడు ఇది వచ్చి చెక్క గానం మేడం. ఇది ఫుల్ బాడీ ఫుల్ అంతా స్టెయిన్లెస్ స్టీల్ వస్తుంది మేడం. 5 HP మోటరు, 48,000 అవుతుంది. ప్లస్ ఇంక్లూడ్ GST ఉంటుంది. ఫర్ అవర్కి ఇది 50 kgs క్రష్ చేస్తుంది సార్. సో 50 kgs ఇది పౌడర్ చేస్తుందండి. మీరు ఏ మసాలాలు కానివ్వండి, పప్పులు కానీ ఏ వేసినా కూడా 50 kgs per hour గ్రైండ్ చేస్తుంది. అంటే నిజంగా బాగా పవర్ఫుల్ అనమాట. ఇది చెప్పండి, ఇదేంటి? ఓకే ఓకే, ఆయిల్ మెస్ట్రక్షన్ మిషన్ మేడం. ఇది వచ్చి 1,68,000 ప్లస్ 18% GST ఉంటుంది.
వితౌట్ మోటార్. విత్ మోటార్ కావాలంటే 2 lakhs సంథింగ్ వస్తుంది మేడం. 2 lakhs మేడం. మేడం ఇది వచ్చి 10 kgకి 40% ఆయిల్ వస్తుంది సార్ మేడం. అంటే 4 kgలు ఆయిల్ వస్తుంది. సో 10 kgs మనం ఇందులో వేస్తే ఏదైనా పల్లీలు కానివ్వండి, నువ్వులు కానివ్వండి, 4 kgs మనకి ఆయిల్ వస్తుంది అని చెప్తున్నారు. ఇంకో మెషిన్ కూడా ఉంది, చూద్దాం వీళ్ళ దగ్గర. ఇదేంటండి? ఇది వచ్చి దాంట్లో ఆయిల్ తీస్తాం కదా, పిండి వేస్ట్ అవ్వకూడదని అంటే దీంట్లో వేస్తే పౌడర్ అవుతుంది మేడం. ఇది ఫర్ అవర్కి 50 కిలోలు క్రష్ చేస్తుంది. దీని కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చి 54,000 ప్లస్ 18% GST ఉంటుంది. అండ్ పక్కన ఇంకో మెషిన్ ఉంది, ఇది కూడా చూద్దాము. ఇది కూడా చెక్క గానుగ చెక్క గాన మేడం. ఇది వచ్చి ఫర్ అవర్కి 24 kgs క్రష్ చేస్తుంది. అలాగే మీకు ఇది 3 HP మోటార్, సింగిల్ ప్లేస్లో ఉంది, 3 phase ఉంది మేడం. కాస్ట్ ఎంత ఉంది? కాస్ట్ వచ్చి మేడం 68,000 ప్లస్ 18% GST ఉంటుంది మేడం. కాస్ట్ కొంచెం తక్కువగా ఉంది మేడం. ఇది ఏంటంటే ఇది మెయింటెనెన్స్ ఉంటుంది మేడం. ఇది 4,000 kgsకి ఇది ఒకటి పోతుంది మేడం, లోపల ఉన్నది. తర్వాత అది అంటే మెయింటెనెన్స్ అంటే అది ఒకటే మేడం. సో దీనికి మోటార్ ఏమి ఉండదా అండి? మోటార్ ఉంటుంది మేడం. 3 HP మోటార్ ఉంటుంది, సింగిల్ ప్లేస్ ఉంది, 3 phase ఉంది. 1 year కాస్ట్ ఇప్పుడు 68,000 లో మోటార్ వస్తుంది. ఇంక్లూడ్ మోటార్ అవుతుంది మేడం. ఓకే, సూపర్ అండి. సో గానుగ నీళ్ళు కూడా యాజ్ ఏ బిజినెస్ చేయాలనుకుంటున్న వాళ్ళకి ఇలాంటి మెషిన్స్ బాగా యూజ్ అవుతాయి. సో చెప్పాను కదండి, హనీ బీస్ ఈ బాక్సెస్ అన్నమాట. ఇలాంటి బాక్సెస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. బాక్సెస్ కొనుక్కొని అగ్రికల్చర్ చేసేవాళ్ళు పొలాలలో పెట్టుకుంటే న్యాచురల్గా మనకి ఇలా తేనె అనేది రెడీ అవుతుంది. హనీ బీస్ బాక్సెస్లోనే తేనె కూడా హనీ బీస్ కూడా ఉంటాయి అన్నమాట. సో అవి తేనె రెడీ చేస్తాయి. కంపెనీని బట్టి డిఫరెంట్గా ఆ బాక్స్ రేట్ అనేది ఉంటుందని చెప్తున్నారు. ఆల్రెడీ రెడీగా ఉన్నటువంటి తేనె ప్యూర్ హనీ కూడా వీళ్ళు ఇక్కడ సేల్ చేస్తున్నారు. కిసాన్ ఎగ్జిబిషన్లో మరొక ఇంట్రెస్టింగ్ స్టాల్ దగ్గరకు వచ్చేసామండి. అదే సూపర్ ఎన్విరో స్టాల్. చాలా ఇంట్రెస్టింగ్ అని ఎందుకు చెప్పాను అని అంటే, మనకి ఇక్కడ బ్లాక్ సోల్జర్ ఫ్లైస్ ఉన్నాయి. అసలు దీని యూజెస్ ఏంటి? హనీ బీస్ మనకి అగ్రికల్చర్కి బాగా యూజ్ అవుతాయి అనేది తెలుసు. హనీ బీస్ వల్ల ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి, హనీ వస్తుంది, ఇలా చాలా యూజెస్ మనకి తెలుసు. మరి ఈ బ్లాక్ సోల్జర్ ఫ్లైస్ యూజెస్ ఏంటి అసలు? ఇక్కడ మనకు చాలా కనిపిస్తున్నాయి ఆ బ్లాక్ సోల్జర్ ఫ్లైస్ కూడా. వాటి గురించి సార్ మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రమేష్ గారు ఉన్నారు, మాట్లాడదాం. రమేష్ గారు హలో అండి. హలో అండి. సార్ బ్లాక్ సోల్జర్ ఫ్లైస్ గురించి కొంతమందికి కొంచెం అవగాహన ఉంది, సో మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? బ్లాక్ సోల్జర్ ఫ్లై అనేది మానవాళికి అత్యంత మేలు చేసే ఇన్సెక్ట్ అండి. అంటే జనరల్గా మనకు అందరికీ తెలిసింది హనీబీ. హనీబీ ఈజ్ ద బెస్ట్ ఇన్సెక్ట్ ఇన్ ద యూనివర్స్. సెకండ్ బెస్ట్ ఇన్సెక్ట్ వచ్చి మనకి బ్లాక్ సోల్జర్ ఫ్లై అండి. ఈ బ్లాక్ సోల్జర్ ఫ్లై మన బటర్ఫ్లై లైఫ్ సైకిల్ లాగా ఉంటుందండి. అది ఫ్లై ఎగ్స్ ఇస్తుంది, ఆ ఎగ్స్ నుంచి లార్వా పడుతుంది, ఆ లార్వాని మళ్ళీ లార్వా పెరిగి పెద్ద అయిన తర్వాత ప్యూప అవుతుంది, ప్యూప మళ్ళీ ఫ్లై అవుతుంది. ఇది లైఫ్ సైకిల్. దీంట్లో మనం ఏం చేస్తామంటే ఎగ్స్ స్టేజ్లో మేము సేల్ చేస్తాం, ఎగ్స్ అమ్ముతాము. ఈ ఎగ్స్ని కొనుక్కున్న వాళ్ళు ఏం చేస్తారంటే వాటికి ఏ ఫుడ్ వేస్ట్ అయినా సరే, అంటే మనిషి తినగా పారేద్దాం అనుకున్న ఫుడ్ వేస్ట్ని కనుక మనం దీనికి ఫీడ్గా ఇచ్చామంటే 20 daysలో దాన్ని కంపోస్ట్గా కన్వర్ట్ చేస్తుంది. ఆ కంపోస్ట్ మనం అగ్రికల్చర్ పర్పస్కి వాడుకోవచ్చు, పొలాలకి, పంట పొలాలకు వాడుకోవచ్చు, ప్లాంటేషన్కి వాడుకోవచ్చు. అట్లాగే ఈ లార్వా పెద్దదవుతుంది కదా 20 daysలో, వాటిని మనం కోళ్ళకి, చేపలకి ఫుడ్గా ఇవ్వచ్చు అండి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే వర్మీ కంపోస్ట్ ఏం జరుగుతుంది, ఆవు పేడని, గేదె పేడని మాత్రమే కంపోస్ట్ చేస్తుంది ఎత్వాము. ఇది మనం తినగా వదిలేసిన ఫుడ్ వేస్ట్ని, మనం పారేద్దాం అనుకున్న ఫుడ్ వేస్ట్ ఏం జరుగుతుంది, ఆ వేస్ట్ వల్ల మనకి జరుగుతుంది, ఎక్కువగా మీథేన్ అనే గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది. మీథేన్ అనే గ్యాస్ మన కార్బన్ డైఆక్సైడ్ కన్నా చాలా డేంజర్, ఎన్విరాన్మెంట్ని చాలా డ్యామేజ్ చేస్తుంది. ఓ రకంగా ఇది గ్లోబల్ వార్మింగ్ తగ్గించే ఇన్సెక్ట్ అండి ఇది. ఈ లార్వాని మనకి సేల్ చేస్తూ ఉంటారు. ఇవి తీసుకెళ్ళి కంపోస్టింగ్కి వాడుకోవచ్చు సార్ చెప్పినట్టుగా. అలాగే పౌల్ట్రీ ఫార్మ్స్ రన్ చేస్తున్న వాళ్ళు కూడా పౌల్ట్రీ ఫార్మ్స్లలో కూడా ఈ లార్వాని తీసుకెళ్ళి కనుక వేస్తే ఆ పౌల్ట్రీలో వచ్చేటువంటి వేస్టేజ్ అంతా కూడా ఇది హ్యాపీగా కంపోస్ట్ చేస్తుంది. టెరెస్ గార్డనర్స్కి కూడా నాకు తెలిసి ఇది బాగా యూజ్ అవుతుంది మేబీ, ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా కిచెన్ వేస్ట్ని, అలాగే ఫుడ్ వేస్ట్, వెజిటబుల్ వేస్ట్ వచ్చినవన్నీ కూడా కంపోస్టింగ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది కంపోస్టింగ్లో చాలా బాగా యూజ్ అవుతుంది.
బ్లాక్ సోల్జర్ ఫ్లైస్ సర్కిల్ గురించి ఇక్కడ ఉన్నాయి డిఫరెంట్గా, వీటి గురించి చెప్తారు. లక్ష్మి గారు చెప్పండి, ఇవేంటి? ఇవి ఎగ్స్ అండి, బిఎస్ఎఫ్ ఎగ్స్, బ్లాక్ సోల్జర్ ఫ్లై లార్వా అంటారు. వాటి ఎగ్స్ ఇవి 3 డేస్కి హ్యాచ్ అవుతాయి. హ్యాచ్ అయ్యాక మనం ఏం చేస్తామంటే కోళ్ళదానాలో వేస్తాం. కోళ్ళదానాలో వేసి 5 డేస్ ఉంచుతాం. అందులో 5 డేస్కి ఈ సైజ్ అవుతాయి. వీటిని ఎనీ ఫుడ్ వేస్ట్లో తర్వాత తీసేసి ఎనీ ఫుడ్ వేస్ట్లో వేస్తాం అనమాట. ఏదైనా పర్లేదు. దాంట్లో ఒక 20 డేస్కి ఈ సైజ్ వస్తాయండి. వాటిని కలెక్ట్ చేసేసి మనము కోళ్ళకి కానీ చేపలకు కానీ వేసేయచ్చు ఫీడ్గా. ఇది వచ్చి కంపోస్ట్, వాటి నుంచి వచ్చిన కంపోస్ట్. దీని నెక్స్ట్ స్టేజ్ వచ్చి ప్రీ ప్యూపా అండి. నెక్స్ట్ ప్యూపా తర్వాత ఇది అవుతాయి. దీని నుంచి ఎగ్స్ వస్తాయి. దీన్ని కలెక్ట్ చేస్తాం అనమాట. అది సైకిల్. ఓకే అండి, చూసారు కదా బ్లాక్ సోల్జర్ ఫ్లైస్ యొక్క డిఫరెంట్ స్టేజెస్ కూడా మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బికాస్ వీటి గురించి ఎక్కువ అవగాహన లేదు కాబట్టి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు నిజంగా. గార్డెన్ టూల్స్ కి సంబంధించినటువంటి ఒక స్టాల్ కి వచ్చేసామండి. ఫాల్కన్ గార్డెన్ టూల్స్ అన్నమాట. మీరు చూడొచ్చు అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా మన గార్డెనింగ్ కావచ్చు, లేదంటే రైతులకి కూడా పొలం పనులు చేసేటప్పుడు వాళ్ళకి పని అనేది ఈజీ అయిపోతుంది ఇలాంటి టూల్స్ వల్ల. కట్టర్స్ ఉన్నాయి, అలాగే పొలం ఇలా మట్టి దున్నేది, లూజ్ చేసే మెషిన్స్, అలాగే స్ప్రేయర్స్, ఇంకా డిఫరెంట్ కట్టర్స్ మనం చూడొచ్చు. అంటే టెర్రస్ గార్డెన్కి ఉపయోగపడే వాటి దగ్గర నుంచి పొలంలో రైతులకు ఉపయోగపడేంత వరకు కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో అగ్రికల్చర్, ఫ్లోరికల్చర్ అంటే ఫ్లవర్స్, వాటిలో కూడా ఫ్లవర్స్ పెంపకంలో కూడా ఇవన్నీ కూడా యూజ్ అయ్యేటువంటి టూల్స్ అని చెప్తున్నారు. స్ప్రేయర్స్, ఇంకా రకరకాల గార్డెనింగ్ టూల్స్ ఇక్కడ ఉన్నాయి. సరే, ఇక్కడ డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి కదా, వాటి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇది గార్డెనింగ్ టూల్స్తో పాటు అగ్రికల్చర్ బేస్డ్. ఇది మొత్తం టోటల్ అగ్రికల్చర్ సంబంధించిన ఎవరైనా అగ్రికల్చర్ ఫార్మింగ్ చేయాలనుకుంటే, వ్యవసాయం చేయాలనుకున్నప్పుడు దీనికి మ్యాన్ పవర్ తక్కువ కోసం మ్యాన్ పవర్ నుంచి మనకు టూల్స్ వాడితే, మనకు మిషనరీ వాడితే ఎక్కువ ప్రొడక్టివిటీ వచ్చేటట్టుగా ఉన్నది. సో ఫస్ట్ మన కళ్ళ ముందు కనిపిస్తుంది, ఇదేంటండి టూల్? ఇది వచ్చేసి చైన్స్ అంటారండి. చైన్ సా. ఇది వచ్చి చెట్ల కొమ్మలు, చెట్లు కట్ చేయడానికి వస్తుంది. సో ఇది షుగర్ కేన్ మిషన్ అండి. ఇది వచ్చేసి మీకు షుగర్ కేన్ మన జ్యూస్ తీయడానికి. దాంట్లో మెషిన్ కూడా దాంట్లోనే ఉంటుందా అండి? అవునండి, ఇదే మిషన్. దీనికి అటాచ్ ఏంటంటే మనకు మోటార్ పెట్టుకొని చేసుకోవాలి. ఇంకా ఓకే. సో అక్కడ ఇంకా డిఫరెంట్ మెషిన్స్ కనిపిస్తున్నాయి, వాటి గురించి కూడా కొంచెం చెప్పండి. అవి వచ్చేసి పవర్ వీడర్స్ అండి, ఇంటర్ కల్టివేషన్కి సంబంధించింది. మనం ఏదైనా పంట వేసినప్పుడు కాటన్ కానీ, ఇంకా చెరుకు కానీ, ఇంకా వేరే అదర్ ఐటమ్స్ ఏ వేసినా కూడా దాని మధ్యన వచ్చే కలుపుని తీయడానికి కోసం వాడే మిషనరీ అంతా. అందుకనే కొంచెం సైజ్ కూడా చిన్నగా ఉన్నాయి అవి. దాని అడ్జస్ట్మెంట్ ఇప్పుడు కూరగాయలకు ఒక రకంగా ఉంటుంది, షుగర్ కేన్కి ఒక రకంగా ఉంటుంది, కాటన్కి ఒకటి, తర్వాత తోటలకు ఒకటి, ఇవన్నీ కూడా ఉంటుంది. తర్వాత డైరీ ఫామ్కి సంబంధించిన ఏదైతే గ్రాస్ ఉంటుందో ఆ గ్రాస్ కటింగ్ మిషన్ కూడా ఉంది మన దగ్గర. ఓకే. అండ్ స్ప్రేయర్స్ కూడా కనిపిస్తున్నాయి. డిఫరెంట్ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి మన దగ్గర. చిన్న ఫార్మర్కి, పెద్ద ఫార్మర్కి, లాంగ్ డిస్టెన్స్, హై డిస్టెన్స్ అన్ని రకాల స్ప్రేయర్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే. సో ఆ స్ప్రేయర్స్ కాస్ట్ ఎంత ఉంటుందండి? స్ప్రేయర్స్ మినిమం వచ్చేసి మీకు 2000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి, మ్యాక్సిమం వచ్చేసి 20,000 వరకు కూడా ఉన్నాయి. ఈ టూల్స్ అండి, ఈ మిషన్స్ కూడా ఉన్నాయి. 25,000 నుంచి 1 lakh వరకు కూడా ఉన్నాయి దీంట్లో. సో వీళ్ళ స్టోర్ ఎల్బీ నగర్లోనే ఉందంటున్నారు. డీలర్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తామంటున్నారు. అండ్ అలాగే చాలా డిఫరెంట్ చూస్తున్నారు కదా, కట్టరు, వీడరు, కలుపు తీసేవి, డిఫరెంట్ మెషిన్స్ ఉన్నాయి. కాస్ట్ కూడా 25,000 నుంచి స్టార్ట్ చేస్తే 1 lakh 2 lakh రేంజ్ వరకు కూడా ఈ మెషిన్స్ యొక్క కాస్ట్ అనేది ఉంది అని చెప్తున్నారు. అగ్రికల్చర్కి సంబంధించి మనము డిఫరెంట్ మెషిన్స్ చూసాము, సీడ్స్ చూసాము. ఇంకా ఇప్పుడు ఈ స్టాల్ వచ్చేసి మనం చూసినట్లయితే పురుగు మందులకి సంబంధించినట్టు అనమాట. ఎందుకంటే రకరకాల పెస్ట్లు అనేవి అగ్రికల్చర్లో ప్లాంట్స్కి ఆశిస్తూ ఉంటాయి కాబట్టి అలాంటి వాటికి ఈ కెమికల్స్ కావచ్చు, ఈ పెస్ట్లు కంట్రోల్ చేసేటువంటి పురుగు మందులు అనేవి సేల్ చేస్తున్నారండి. సో ఇక్కడ ఇంకో స్టాల్ ఉందండి, మైక్రో న్యూట్రియంట్స్కి సంబంధించి. ఇప్పుడు మనం చాలా ఎక్కువగా వింటూ ఉన్నాము
ప్లాంట్స్లలో కూడా మైక్రో మ్యాక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. సో అవి కూడా మనం ప్లాంట్స్కి అందిస్తే మంచిగా గ్రో అవుతాయని చెప్పేసి సో అలాంటి స్టోర్కి మనం వచ్చేసాము. ఈ మైక్రో న్యూట్రియంట్స్ ఏంటి, ఏమేమి ఉన్నాయి, ఎలా యూజ్ అవుతాయి, వీటన్నిటి గురించి మనం నవీన్ గారిని అడిగి తెలుసుకుందాం. నవీన్ గారు, హలో అండి, చెప్పండి ఈ మైక్రో న్యూట్రియంట్స్ ఏంటి, ప్లాంట్స్కి ఎలా యూజ్ అవుతాయి? అంటే మైక్రోన్యూట్రియంట్స్ అనేవి మొక్కకి కావాల్సిన పెరుగుదలకి కానీ వాడికి కావాల్సిన అంటే పూత నిలబడాలి అన్నా, పూత డెవలప్ అవ్వాలి అన్నా, దానితో పాటు ఆ మొక్క హెల్దీగా పెరగాలి అన్నా మైక్రోన్యూట్రియంట్స్ అనేది అవసరం అండి. అసలు యాక్చువల్లీ మొక్కకి అనేవి పోషకాలు 16 ఉంటాయి అన్నమాట. వీటిలో 4 రకాలుగా విడదీస్తాం. సహజ సిద్ధ పోషకాలు, ప్రథమ పోషకాలు, ద్వితీయ పోషకాలు, సూక్ష్మ పోషకాలు. అయితే సూక్ష్మ పోషకాలు అనేవి చాలా తక్కువ మోతాదులో వాడతాం, కానీ మనం మిగతా వాడే ప్రథమ పోషకాలు, ద్వితీయ పోషకాలు అనేవి మొక్కకి యూటిలైజ్ అవ్వాలి అంటే సూక్ష్మ పోషకాలు అనేవి అవసరం అన్నమాట. అందుకని మేజర్ రోల్ అనేది సూక్ష్మ పోషకాలు పోషిస్తాయి. ఇప్పుడు ఈ మైక్రో న్యూట్రియంట్స్లో మీ దగ్గర ఏమేమి ఉన్నాయండి, ఏవేవి సేల్ చేస్తున్నారు? అంటే మైక్రోన్యూట్రియంట్స్లో మొత్తం 8 ఉంటాయండి. మేజర్గా జింకు, ఐరన్, మ్యాంగనీసు, బోరాను, కాపర్, మాలిబ్డినం, నికిల్, కోబాల్ట్ ఉంటాయి. మేజర్గా మాత్రం ముందు 6 పోషకాలు వాడతాము. జింకు, ఐరన్, మ్యాంగనీస్, బోరాన్, కాపర్, మాలిబ్డినం, ఇవి ఎక్కువ వాడతామండి. ఓకే అండి, సో అవన్నీ కూడా మీరు ఇక్కడ సేల్ చేస్తున్నారు, రైట్? సో మైక్రో న్యూట్రియంట్స్కి సంబంధించినటువంటి స్టాల్ అండి, అన్నీ చక్కగా ఏర్పరిచారు ఇక్కడ. సో ఇవన్నీ కూడా మొక్కలకి అందిస్తే చక్కగా అవి గ్రో అవుతాయి, మంచి ఈల్డ్ అనేవి కూడా అందిస్తాయి అన్నమాట. మొత్తానికి ఈరోజు మనం ఎగ్జిబిషన్లో చూసాం, చాలా హ్యాపీగా ఉంది. రకరకాల ఐటమ్స్ మనం చూసాము. సో మీకు అందరికీ యూజ్ అయింది అనుకుంటున్నాను. అండ్ మీకు తెలిసిన రైతులకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా ఒక మంచి ఐడియా అనేది వస్తుంది. ఇలాంటి ఐటమ్స్కి సంబంధించి, టూల్స్కి సంబంధించి ఆల్రెడీ తెలిసే ఉంటుంది, బట్ ఇంకా కొత్తగా వస్తున్నటువంటి కొత్త ఐటమ్స్ వాళ్ళు కూడా చూస్తే అగ్రికల్చర్లో వాళ్ళు కూడా కాస్ట్ కావచ్చు, దాని యూసేజెస్ కావచ్చు తెలిసినప్పుడు వాళ్ళు కూడా అగ్రికల్చర్లో యూస్ చేసుకోవడానికి ఉంటుంది. సో అప్పుడు మనకు కూడా రైతుల నుంచి మంచి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ చౌక ధరలో అనేవి మనకి కూడా లభించడానికి అవకాశం ఉంటుంది. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ కిసాన్ ఎగ్జిబిషన్ నచ్చింది అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మనం ఆలివ్ మీడియాలో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆలివ్ మీడియా. బాయ్ బాయ్.